ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ టచ్ చేసే పరిస్థితి ఉండదు. అవసరంతో సంతోష్ రావునైనా అరెస్ట్ చేస్తారేమో కానీ ఇక్కడ ఈ ముగ్గురిని మాత్రం టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాబింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది కేవలం ఏంటంటే ఇది ఒక నాటకం అంతే. దీన్ని ఒక ముందు పెట్టే ఒక సీరియల్ లాగా, లేకపోతే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ప్రజల్ని ఏదో ప్రలోభ పెట్టి ఏదో జరిగిపోయిందంట, కేసీఆర్ పెద్ద తప్పు చేసిండట అని చూపించుకోవడానికి. వాస్తవానికి చాలా పెద్ద తప్పులే చేసిండు ఆయన. కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది తీసుకొస్తారు. ఆ విషయం రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలకి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కూడా తెలుసు కేంద్రం నుంచి లాబింగ్ జరుగుతుందని, ఆ ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం మీద పెడుతున్నారని, అందుకనే దీన్ని ఏం చేయలేని స్థితిలో ఉన్నారని సిట్ అధికారులు, ఇవన్నీ కూడా తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా ఇది కేవలం ఏంటంటే అట్లా ఇట్లా కాసేపు విచారణ అంటారు, లేకపోతే కాసేపు మళ్ళీ ఇప్పుడు కేసు కోర్టుకి వెళ్తుంది, ఛార్జ్ షీట్ వేస్తారు, అది కూడా నడుస్తూ ఉంటుంది. అట్లా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకేమైనా అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని పూర్తిగా చూపిస్తారు. లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ అదే కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ కార్ రేసు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాయి. లేదా బీజేపీ వస్తే ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి ఫర్ సపోజ్, ఇవన్నిటిని కూడా కొట్టించుకునే పరిస్థితి ఉంటుంది. అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, అక్రమ కేసులు అని చెప్పి కొట్టేసుకుంటారు. అంతే, సింపుల్, ఏముండదు. ఇక ఇదే పరిస్థితి ప్రజల్లో ఎవరికైనా వస్తే, పబ్లిక్లోకి వస్తే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ గల్లా పట్టి లాక్కెళ్ళి ఫస్ట్ స్టేషన్లో పడేసి తర్వాత ప్రాసెస్ అంతా చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు, ప్రోటోకాల్ పాటించాల్సిందే. అదే చిన్నవాడికి వస్తే మాత్రం అది చాలా ఇష్యూని పెద్దది చేస్తారు. సో చిన్నవాడికి నిజంగా ఎవడైనా మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి కేసులు ఇరుక్కుంటే ఏం చేస్తాం? ఇమీడియట్గా లాక్కెళ్ళి ఫస్ట్ జైల్లో పడేస్తాడు. వాడు పడేసిన తర్వాత మిగతా విచారణ అంతా జరుపుతాడు. వాడు అది తప్పుందా లేదా అనేది తర్వాత విషయం. అది తేలాలంటే ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈలోపు మనం జైల్లో ఉండాల్సిందే. ఈలోపు బెయిల్ వస్తే బయటకు వస్తాం, లేదంటే లేదు. కానీ వీళ్ళకి అట్లా కాదు, ముందస్తు బెయిల్ కూడా సిద్ధంగా ఉంటాయి ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడైతే విచారణకు వెళ్తున్నారో ముందస్తు బెయిల్ తెచ్చుకుని రెడీగా పెట్టుకుంటారు ప్రోటోకాల్ ప్రకారం. కోర్టులు కూడా బెయిల్ ఇస్తాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రలోభ పెట్టి వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి తప్పితే ఈ కేసులు పెద్ద విషయమే లేదు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ మేరకే కేసీఆర్ విచారణట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ